హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత స్కూల్ ముందు ఈ ప్లే గ్రౌండ్ ఏ విధంగా ఉంటాయి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మీరు తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కూల్ ఏరియా ఫ్రెండ్స్. స్కూల్ ఏరియా ఏ విధంగా ఉంటుంది, తర్వాత దాని ముందు ప్లే గ్రౌండ్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో మన ఇండియా లోపల ఉన్న స్కూల్ సిస్టానికి, ఆ ప్రిమిసెస్కి, అమెరికాలో ఉన్న స్కూల్ సిస్టానికి ప్లేసెస్ ఏ విధంగా ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మీకు నా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్కూలుకు ముందు ఉన్న ఈ ప్లే గ్రౌండ్ కూడా ఏ విధంగా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్స్ ఎ హ్యూజ్ ఏరియా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ ప్లే గ్రౌండ్, a big playground for children to play. So we can go for morning walking and evening walking, and people can enjoy by doing their morning walking, evening walking also in this playground friends. It's a beautiful place. You can just have a look and you can enjoy. I think definitely you are going to like this video. If you like my video friends, please share my video, subscribe my video friends. Thank you very much friends. So you can just have a look and you can enjoy friends how big area is this for children's playing in this school premises. So it's a beautiful place friends. This is near to the community in the United States of America friends. So the school premises is almost on the main road near a community. It's a beautiful area. So the difference between Indian schools and American schools and their premises, and I am entering inside the playground of the school premises friends. You can just see this area, how big area is this. It's a wonderful linings and everything systematically. We should appreciate. So very big area friends. It's a lovely place. I think definitely you are going to like my video. If you like my video friends, please share my video, subscribe my video friends. సో మీకు స్కూల్ లోపల ఎంటర్ అయిన తర్వాత మనకు దాని ముందుండే ఈ ప్లే గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. Beautiful place friends. It's a huge area for children's playground.
and children and elders, anybody can do their morning walking and evening walking whenever the school is off, friends. సో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకు నా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో నేను మీకు కొత్త వీడియోలు కూడా తీసి చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంత హ్యూజ్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో పిల్లలు ఆడుకోవడానికి. వీ షుడ్ అప్రిషియేట్ how they are maintaining. It's a very good friends, the wonderful thing I can say. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంతమంది ఇండియన్స్ కూడా ఇక్కడ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. Because whenever the school is off, people will come here to do their morning walk and evening walk also friends. It's a beautiful place. I think definitely you are going to like my video. If you like my video friends, please share my video, subscribe my video friends. అంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్. So it's a beautiful place friends. I think definitely you are going to like my video, just because I tried my best to cover this area to show you the difference between Indian schools and American schools. ఎట్లా ఉంటుంది ఆ స్కూల్ ప్రిమిసెస్ ముందు ఏ విధంగా ప్లే గ్రౌండ్ ఉంటుంది అనేది విషయం మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు నా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క లొకేషన్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియోలో కూడా నేను కొత్తదాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. కొత్త లొకేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.